పుష్కరాలంటేనే 12 ఏళ్లకి ఒకసారి వచ్చే పుష్కరాలు. అంటే పుణ్య స్నానాలు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తా ఉంటారు. ఒక్కొక్కసారి గోదావరి పుష్కరాలు, అలాగే ఆ గోదావరికి సంబంధించి తెలంగాణలో ఒకసారి వస్తాయి, బాసర్లో ఒకసారి వస్తాయి. ఇలాగ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి వస్తాయి. ఇప్పుడు తాజాగా రేపు మే 15వ తేదీ నుంచి తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ పుష్కరాలు జరగబోతున్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక వెబ్ పోర్టల్, అలాగే యాప్ కూడా రూపొందించారు. దీనికి సంబంధించి అన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తెలంగాణలో కొండా సురేఖ, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ పోర్టల్ యాప్ని ఆల్రెడీ ప్రారంభించారు. ఉత్తర భారతంలో ప్రయాగ వద్ద దక్షిణాదిన కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వెలసి ఉన్న కాళేశ్వరం వద్ద గోదావరి